సరే లేదా బాధితాయుతమైన సాధారణ పౌరులైన సిబిఐకో ఈడీకో ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకి ఫిర్యాదు చేసినప్పుడు విచారణ చేయటానికి ఆయా సంస్థలు ప్రయత్నం చేస్తాయి. అయితే ఇక్కడ గత 10 సంవత్సరాలు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా తనకున్న పదవిని అడ్డుపెట్టుకొని తన అవినీతి మీద, తన ఆర్థిక నేరాల మీద బ్యాంకులకి, వివిధ ఆర్థిక సంస్థలకి తాను ఎగ్గొట్టిన పెద్ద మొత్తం కోట్లాది రూపాయలకు సంబంధించి ఏ సంస్థ ఎలాంటి విచారణ చేయకుండా, ఎవరు కూడా తన ఆస్తులకు సంబంధించి విచారణకు ముందుకు రాకుండా తన రాజకీయ పదవిని అడ్డం పెట్టుకొని 10 సంవత్సరాలు నాని గారు అధికార దుర్వినియోగం చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికైనా సరే సిబిఐ లాంటి సంస్థలు మేము ఇస్తున్న ఫిర్యాదుల్ని స్వీకరించి నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ ఆర్థిక నేరాల మీద విచారణ చేసి మేము చూపిస్తున్న ఈ సాక్ష్యాధారాలన్నీ అధికారిక పత్రాలు కాబట్టి బ్యాంకు పేరు, బ్రాంచ్ వివరాలు, షెల్ కంపెనీల వివరాలు అన్నీ స్పష్టంగా చెబుతున్నాం కాబట్టి పూర్తి స్థాయి విచారణ చేయాలని